చదువులు అన్నీ బాగానే ఉన్నాయా? భోజనాలు అంతా బాగానే ఉంటాయా? సంతోషమేనా మీకు? వెరీ గుడ్. మెనూ ప్రకారం ఇస్తున్నారా ఫుడ్ అంతా? మెనూ బోర్డు ఉంది కదా, దాని ప్రకారం వస్తాయా అన్నీ? రుచికరంగానే ఉంటాయా? వెరీ గుడ్. వస్తానమ్మా. వంట వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? 7 మందా? ఎవరు మెయిన్? నువ్వా? గంజి వంచకూడదు. ఎందుకు గంజి ఉంచుతా ఉన్నారే? గంజి వంచకూడదు, సరికి సరి నీళ్ళు పోయాలా. గంజి ఉంచితే అన్ని విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి దాంట్లో. ప్రిన్సిపాల్ చెప్పలేదా? చెప్పినా కానీ మీరు ఉంచుతా ఉన్నారే. గంజి ఉంచకూడదు. గంజి ఉంచితే మొత్తం కొలాప్స్. దాంట్లో దాదాపు 70 రూపాయలు పెట్టి బియ్యం కొని కలుపుతూ ఉన్నారు. 225 కేజీల బ్యాగ్లో 250 గ్రాములు కలుపుతారు. ఫోర్టిఫైడ్ కెర్నల్స్ అని విటమిన్స్. అవి కరిగిపోయి అన్ని పోతా ఉంది గంజి అంతా. దానివల్ల ఆరోగ్యం పిల్లలకు చాలా మంచిది. వాడని ఎవరు అమ్మా? గంజి ఉంచకూడదమ్మా. మీకు ఐడియా లేదా? ఉంది, ఐడియా ఉందా? దాంట్లో బలవర్ధకమైన ఆహారం కొన్ని గింజలు కలుపుతా ఉన్నాం కదా, అది మరి గంజి ఉంచితే ఎట్లా? మేజర్ పొరపాటు అదే. ఇప్పుడు దాదాపు మొత్తం ఏపీ స్టేట్ అంతా వంచే వాళ్ళందరూ మార్చుకున్నారు మా వీడియోలు, మా అవేర్నెస్ చూసి. ఇంకా మీకు ఐడియా రాలేదంటే ఇంకా మొత్తం దేశం అంతా బతుకొని చెప్తా ఉన్నాం గంజి ఉంచాకండి గంజి. ఇప్పుడు సరే గతంలో అంటే కొద్దిగా లావుగుండేటివి బియ్యము, ఇప్పుడు సన్న బియ్యం ఫైన్ రైస్ ఇస్తూ ఉన్నారు. ఏం పెద్దగా ఏమి లైట్గా ముద్ద. ఒకవేళ ఎప్పుడన్నా కొత్త బియ్యం వస్తే ముద్ద అవుతుంది లైట్గా. తింటే అన్ని కడుపులే పోతే ముద్దే కదా. చూడండి, అది ఇంపార్టెంట్. అది మీరు అసలు గంజి ఉంచొద్దు. మెనూ సరిపోతా ఉందమ్మా? మెనూ పర్ క్యాపిటా సరిపోతుందా? డబ్బులు 1400, 1600. ఇంటర్మీడియట్ ఉందా? 1600 వాళ్ళకు, 1400 వీళ్ళకు సరిపోతుంది. అడ్జస్ట్ అవుతుందా? కర్డ్ ఇస్తున్నారా? మధ్యాహ్నం కర్డ్ ఇస్తున్నారా? మార్నింగ్ మిల్క్ ఇస్తున్నారా? 6 eggs ఇస్తున్నారా వారానికి? చికెన్ ఎన్ని గ్రాములు ఇస్తున్నారు? ఇప్పుడు మనము వారానికి 2 సార్లు చికెన్ ఇస్తాం, సండే అండ్ ట్యూస్డే ఈవినింగ్. ఎన్ని గ్రాములు ఇస్తాం ఒక స్టూడెంట్కి అంటున్నా? 15. ఏం చదివాను? మనం వచ్చేసి 10 మంది కేజీ సార్ తెప్పించేది. ఆ పేపర్ ఏంది ఇదే? అదే నేను చూపిస్తాను, నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ క్వాంటిటీస్, క్వాంటిటీ ప్రిస్క్రైబ్డ్ పర్ డే పర్ బోర్డర్. 500 గ్రాములు రైసు, 20 గ్రాములు రెడ్ గ్రామ్ దాల్, గ్రీన్ గ్రామ్ 8 grams, పామ్ ఆయిల్ 15 grams. ఈ 15 గ్రామ్స్ను వారానికి డివైడెడ్ బై చేసుకోవాలి. అంటే 105 గ్రాములు వస్తుంది వారానికి. ఈ 105 గ్రాములను అందరు స్టూడెంట్లు క్యాలిక్యులేట్ చేసి ఆ 7 రోజులు వాడాలి. ఆ ఆయిల్ను 7 రోజులు డివైడెడ్ బై చేసుకోవాలి. ఒకరోజు ఎక్కువ పడుతుంది, ఒకరోజు తక్కువ పడుతుంది. దీన్ని భాగం చేసుకోవాలి మనం. ఈ 500 గ్రాముల రైసు మనకు దాదాపు ఒక 2 times రైస్ ఐటమ్ వస్తుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. దాన్ని మిక్స్ చేసుకొని 14, 16 రోజులు మనకు 16 పూటలు ఈ 500 గ్రాములను, అంటే 7 రోజులకు 3.5 కిలోను డివైడెడ్ బై చేసుకొని దాన్ని వాడుకోవాలి. ఇది పర్ డే క్యాపిటా. ఇది పర్ డే క్యాపిటా. దీన్ని ఆ 7 రోజులకు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఆ ప్రకారం వెళ్తే మనకు రోజుకు 45 గ్రాముల చికెన్ 10th బిలో పిల్లలకు, 10th అబో పిల్లలకు 50 grams. 45 గ్రాములు అంటే పర్ వీక్ 315 గ్రాములు డివైడెడ్ బై 2, 157.5 grams ఈచ్ స్టూడెంట్ ఇవ్వాలి మనం. వీళ్ళకు 175 grams ఈచ్ స్టూడెంట్ ఇవ్వాలి. అది కొంచెం డబ్బులు అడ్జస్ట్ కాక కొంచెం హై రేట్లో పోయినప్పుడు తగ్గుతుంది. మన కొంచెం జాగ్రత్తగా పర్ క్యాపిటల్ డివైడెడ్ వేసుకొని 100 అని మీరు ఫిక్స్ చేసి చెప్పకూడదు. రూల్ ఇది. 157.5 grams 10th బిలో స్టూడెంట్స్. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి 175 grams చికెన్ ఇవ్వాలా. అంటే 10 మందికి 1 కిలో. 100 grams లెక్కే కాదు అది. అసలు మీరు యాడ్నో ఉన్నారు, ఇంకా ఏమి తెలియదు మీకు. తెలుసో తెలియదో అది వేరే విషయం. ఈ విధంగా పర్ క్యాపిటల్ డివైడెడ్ బై చేసుకోవాలి మీరు. అర్థమైందా? ఎంత పెట్టాలి 10th బిలో స్టూడెంట్కు? మళ్ళా తెల్లారులు చెప్పినా సీతారామునికి ఏమైతుంది? 157.5 grams, 315 grams పర్ వీక్ డివైడెడ్ బై 2. వాళ్ళకు 350 grams ఇంటర్మీడియట్ పిల్లలకు డివైడెడ్ బై 2, 175 grams. అది మీరు చెప్పాలి మాకు. మీరు ఎంత ఇస్తా ఉన్నారు కొంచెం డబ్బులు అడ్జస్ట్మెంట్ని బట్టి పర్ క్యాపిటల్ డివైడెడ్ బై చేసుకునే దాన్ని బట్టి కొంచెం మేనేజ్ చేసుకొని 100, 105, 110, 120, 130 ఆ రేట్లు మీ దగ్గర మిగిలే దాన్ని బట్టి డబ్బులు అవన్నీ చూసుకొని చేసుకోవాలి. షీ ఈజ్ నాట్ క్యాపబుల్ అండి. ఈ అమ్మాయికి అంత నాలెడ్జ్. ఇది ఒక టాస్క్. ఇది
పిల్లలకు కరెక్ట్ న్యాయం జరగాలంటే ఇది ఒక టాస్క్. దీన్ని జాగ్రత్తగా 105 grams ఆయిల్ ఒక స్టూడెంట్కు పర్ వీక్ 7 రోజులకు. ఒకరోజు సాంబార్ ఉంటుంది, ఎక్కువ పట్టదు. బిర్యానీ రైస్ ఉంటుంది, ఆ రోజు ఎక్కువ పడుతుంది. సండే రోజు బగార్ రైస్ చికెన్ చేయాలి, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆ 105 grams అట్లా 700 మంది అంటే దాదాపు మనకు 700 మంది అంటే ఎన్ని కిలోలు వస్తుంది, దాన్ని వారం రోజులు ఎట్లా వాడాలా అనేది కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి. అర్థమైందా? నువ్వు పట్టుకొని ఉన్నావు పేపర్ బ్రహ్మాండంగా. తింటారా అందరూ? బాగా చేయండి. మీరు అవుట్ సోర్సింగా రెగ్యులరా? అవుట్ సోర్సింగ్. ఎంత జీతం మీకు? వెరీ గుడ్ అబ్బా, బాగా చెప్పినావు. అందరు 13,000 అంటూ ఉంటారు. 13,000 ఒక 100 అకౌంట్లో పడుతుంది, 4,000 రూపాయలు మీ పిఎఫ్ అకౌంట్లో పడుతుంది. మీది పట్టుకుంటారు, మీది 1900, గవర్నమెంట్ ఒక 2,000 కలుపుతుంది. 4,000 పడుతుంది నీకు అకౌంట్లో నెల. నీ జీతం 17,000, 15,000 కాదు, 17,000. మీకు మామూలుగా మీకు చెప్పేది 15,000 అంటారు. 13,100 నీకు అకౌంట్లో పడుతుంది. 1900 ప్లస్ గవర్నమెంట్ 25% కలుపుతుంది. నువ్వు ఎంత కడతావో అంత కలుపుతుంది. 1900కు 2,000 కలుపుతుంది. అంటే 4,000 నీ అకౌంట్లో పడతా ఉంది. నువ్వు రిటైర్డ్ అయ్యేటప్పుడు కానీ మధ్యలో లోన్ పెట్టి కానీ ఎట్లయినా ఆ డబ్బులు ఎన్నికి తీసుకోవచ్చు. నువ్వు 10 ఏళ్ళు సర్వీస్ చేసినావు అంటే పెన్షన్ వస్తుంది. నువ్వు ఇప్పుడు బయటికి వెళ్ళిపోయినా నీ 62 ఏళ్ళ తర్వాత నీకు పెన్షన్ వస్తుంది, నీ అన్ని క్లియర్ చేసి. మీరు ఎప్పుడైనా ఈ పిఎఫ్ డబ్బుల్లో మీరు లోన్ కూడా తీసుకోవచ్చు, మళ్ళీ ఆ డబ్బులు ఎన్నికి తీసుకోవచ్చు ఎప్పుడైనా ఇబ్బంది కలిగినప్పుడు. 17,000 జీతం మీకు, 15,000 చెప్పకాకండి. అర్థమైందా? ఆ మాత్రం తెలిసి నీకు పిఎఫ్ కట్ అవుతుంది, అది గొప్ప. అది కూడా తెలుసు చాలా మందికి. బాగా చేయండి జాగ్రత్తగా. రైట్. భోజనాలు బాగున్నాయి ఇక్కడ? చికెన్ ఎన్ని పీసులు వస్తాయి? కర్డ్ ఇస్తున్నారా మధ్యాహ్నం? నైట్ బనానా ఇస్తున్నారా? ఈవినింగ్ స్నాక్స్ ఇస్తున్నారా? వారానికి 4 eggs ఇస్తున్నారా? 4 వస్తాయి. ఎన్ని వస్తాయి? 4? సండే 5. ఓకే. కొంచెం మనకేంటంటే డబ్బులు కొద్దిగా అడ్జస్ట్ కాక, మామూలుగా అయితే 6 ఇవ్వాలా మెనూ ప్రకారం, అయితే కొంచెం డబ్బులు అడ్జస్ట్మెంట్ కాకుండా కొద్దిగా ఏదన్నా ఒకటి అటు ఇటు చేసుకుంటారు, అదేమి ఇబ్బంది ఏం లేదు. చికెన్ 4-5 పీసెస్ వస్తూ ఉంటే గుడ్. ఓకే, వాడికి సాటిస్ఫై. గ్రేవీ కావాల్సింది ఇస్తారా? చికెన్ అంటే అందరికి ఇష్టమా? బాగా పట్టుపడతారా? వెరీ గుడ్. బాగా చదువుకోండి అమ్మా, మంచిది. ఇక్కడ మీకు ఇంత టైం ఇచ్చి, ప్రభుత్వం ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇచ్చి, ఇంత స్టాఫ్ పెట్టి, ఇన్ని భోజనాలు ఇచ్చి, ఇంత కరెక్టివ్ చూస్తూ ఉంది. మీ తక్షణ కర్తవ్యం బాగా చదువుకోవడమే. గుర్తుపెట్టుకోండి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. దాన్ని మనము జాగ్రత్తగా వాడుకోవాలి. మన గోల్స్ పెట్టుకోవాలి, మీ ఫ్యూచర్ చూసుకోవాలి. మంచి మంచి ఉద్యోగాలు రావాలి. ప్రైవేట్ సెక్టర్ వెయిట్ చేస్తూ ఉంది మీకోసం, మీ నాలెడ్జ్ని వాడుకోవడానికి. ఏమాత్రం మీకు మంచి నాలెడ్జ్ ఉండి మంచి స్కిల్స్ ఉంటే ల్యాక్ ఆఫ్ శాలరీ సంపాదించు. ప్రభుత్వ ఉద్యోగం నథింగ్. అట్లుంటుంది. 3 లక్షలు 4 లక్షలు నెలకు డ్రా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా మీరు కొంచెం టాలెంట్ పెంచుకోండి, స్కిల్స్ పెంచుకోండి. ఇంటికి పోయినప్పుడు మంచి మంచి ఎడ్యుకేషన్ వీడియోస్ చూడండి. ఎడ్యుకేషన్ వీడియోస్ ఏంటి ఆ పనికి మళ్ళీ అన్నీ చూడగాకండి. అవన్నీ వేస్ట్, టైం వేస్ట్. మళ్ళీ మీరు లైఫ్ సెటిల్ అయిన తర్వాత ఎంజాయ్ చేయండి. అప్పుడు సినిమాలు, సికార్లు అట్లా ఇట్లా ఎంజాయ్ చేయొచ్చు. అంతవరకు మీకు చదువుకోవడం మంచి టైం ఇది. చూడండి, ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్. నాకు ఆశ్చర్యం ఉంది, బయట చెట్లు గిట్లు గొప్పగా ఉంది. మీ ప్రిన్సిపల్ సార్ బ్రహ్మాండంగా మంచి యాక్టివ్ పర్సన్, బాగా అన్నీ చూస్తారు. ఫుడ్ కూడా బాగుంది అని చెప్పి అందరు చెప్తా ఉన్నారు. బయట కూడా అడిగాను చాలామంది, అంతా బాగుంది అన్నారు. ఎందుకంటే డబ్బులు ఇంకొంచెం పెంచితే మీకు బాగా సఫిషియెంట్గా ఇవ్వగలరు. ఇప్పుడు 2023లో పెంచారు. 1250ని 1400 చేశారు 10th బిలో పిల్లలకు. ఇంటర్మీడియట్ పిల్లలకు 1400, 1600 చేశారు. ఇంకా కొంచెం ఒక 200 పెంచితే కన్నా సఫిషియెంట్గా ఇవ్వగలరు. ఎందుకంటే కాలానుగుణంగా ద్రవ్యోల్బణానికి దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటా కొంచెం పెంచితే కన్నా అన్నీ సఫిషియెంట్గా. అప్పుడు 4.5 రూపాయలు ఉండేది గుడ్డు, ఈరోజు 7 రూపాయలు అయింది. చెప్తున్నా, అప్పుడు చికెన్ 180, 190, 200 ఉండేది 3 years బ్యాక్. ఇప్పుడు దాదాపు 250, 260, 270, 300 కూడా దాటుతుంది అప్పుడప్పుడు. అట్లా దాన్ని బట్టి కొంచెం క్యాలిక్యులేట్ చేసుకుంటారు. మంచి ఫైన్ రైస్ ఇస్తుంది ప్రభుత్వం మీకు. సన్న బియ్యం వస్తూ ఉన్నాయి, ఇంతకుముందు గతంలో లాగా లావుగా లేవు. ఇప్పుడు చాలా మంచి అన్నం వస్తూ ఉంది, భోజనం వస్తూ ఉంది. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ.